వంకాయ కర్రీ దర్శన్ గారికి చాలా ఇష్టం. ఆయన కోసం సపరేట్గా కొంచెం తీసి పక్కన పెడితే సరిపోతుంది. శరణ్య మొక్కని చెప్పి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టకుండానే ఇంటికి తిరిగి తీసుకురావడమేంటి? అసలు శరణ్య గుడికి వెళ్ళిందా? శరణ్య, శరణ్య, అత్తయ్య గారు, ఏంటి శరణ్య? ఇందాక గుడికి వెళ్ళానని నువ్వు అబద్ధం చెప్పావు కదా? అత్తయ్య గారికి నేను రాములమ్మ దగ్గరికి వెళ్ళిన విషయం తెలిసిపోయిందా ఏంటి? మాట్లాడవేంటి శరణ్య? గుడికని చెప్పి నువ్వెక్కడికి వెళ్ళావు? అత్తయ్య గారు అలా అడుగుతున్నారేంటి? నేను వెళ్ళింది గుడికే. లేదు, నువ్వేదో దాచడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏంటది? అత్తయ్య గారు, నేనేదో దాచడం ఏంటి? మీకెందుకు ఆ డౌట్ వచ్చింది? ఎందుకా? మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళిన ఎవరూ కూడా పట్టుకెళ్లిన కొబ్బరికాయని కొట్టకుండా తిరిగి తీసుకొని రారు. కానీ ఏంటిది? అత్తయ్య గారు, అంటే నేను గుడికి వెళ్ళేసరికి ఆలస్యమైంది. గుడి మూసేశారు. అందుకని మళ్ళీ మొక్కు తీర్చుకుందామని కొబ్బరికాయ కొట్టకుండానే తిరిగి వచ్చేసాను అత్తయ్య గారు. సరేనమ్మా, రేపు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసిరా, సరేనా? అలాగే అత్తయ్య గారు. ఎందుకు శరణ్య ఇంత కంగారు పడుతోంది? ఏమై ఉంటుంది?